నమస్తే. ఎండలో వెళ్లారా? తలనొప్పి. నిద్ర సరిపోలేదా? తలనొప్పి. టైంకి అన్నం తినలేదా? అగైన్ తలనొప్పి. ఇలా ఇలాంటి కొన్ని పర్టిక్యులర్‌గా కొన్ని పనులలో తేడాలొచ్చినప్పుడు తరచుగా తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా మాక్సిమం వన్ సైడ్ చూస్తూ ఉంటాం. అదే మైగ్రేన్. సో, ఈ మధ్య కాలంలో మైగ్రేన్‌తో బాధపడే వాళ్ళు ఈవెన్ చిన్న పిల్లల నుంచి, టీనేజ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సో, ఈ నేపథ్యంలో మనకసలు మైగ్రేన్ ఎందుకొస్తుంది? దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? దీనికున్న సొల్యూషన్స్ ఏంటి? మనమేమన్నా ప్రివెన్షన్ యాంగిల్‌లో ఏమన్నా చెయ్యొచ్చా? ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు. అమూర్ హాస్పిటల్‌లో న్యూరో ఫిజిషియన్‌గా వర్క్ చేస్తున్న డాక్టర్ నిశాంత్. నమస్తే అండి. నమస్తే అండి. సో, తలనొప్పి మామూలుగా తల ఉన్న వాళ్ళకి అందరికి తలనొప్పి కామన్ అని చెప్తుంటారు గదా! ఐ థింక్ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ టైమ్‌లో ఏదో ఒక టైమ్‌లో ఖచ్చితంగా అట్‌లీస్ట్ నాట్ వన్స్ మెనీ టైమ్స్ చాలా సార్లు కూడా తలనొప్పి దే అదే. విల్ ఫేస్. యాహ్! అయితే ఇప్పుడు మరి తలనొప్పిలో ఎక్కువ మటుకు మనం మైగ్రేన్ ఎక్కువ కామన్‌గా చూస్తూ ఉంటాము. అవును. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మనం చూస్తూ ఉన్నాము. యెస్. అసలు ఎందుకొస్తుంది? మెయిన్ కాజ్ ఏంటి దీనికి? ఏంటి అది చెప్పండి? మైగ్రేన్ ఎందుకు అందరికి అంత తెలుసు అంటే మైగ్రేన్ ఈస్ వన్ ఆఫ్ ద సివియర్ హెడేక్స్. నార్మల్ తలనొప్పులలో కొద్ది సివియర్‌గా వచ్చే హెడేక్ మైగ్రేన్. అందుకోసమే దాని గురించి అంత ఇంపార్టెన్స్ ఆర్ ఎల్స్ దాని గురించి డాక్టర్‌ని కలవడం. ఎందుకంటే నార్మల్‌గా తలనొప్పొస్తే ఎవరు డాక్టర్‌ని కలవరు. యెస్. ఒక పారాసెటమాల్ ఏదో వేసుకొని కొద్దిసేపు పడుకుంటే తగ్గిపోతుంది, కాఫీ తాగితే తగ్గిపోతుంది అలా ఉంటారు. కాకపోతే మైగ్రేన్ హెడేక్ వచ్చేసరికి చాలా సివియర్‌గా వస్తుంది. సో, దానివల్ల వాళ్ళ వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ గానీ ఇవి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, ఈ వీటి వల్ల వాళ్ళు హాస్పిటల్‌లో డాక్టర్ గారిని చూడాల్సిన అవసరం వస్తుంది. బికాజ్ సివియర్‌గా వస్తుంది కాబట్టి హెడేక్. అండ్ హెడేక్ సివియర్‌గా వచ్చినప్పుడు వాళ్ళని కన్సర్న్ చేస్తది. ఏమైనా వేరే సీరియస్ ప్రాబ్లమ్ ఉందా నాకు? అవును. అవును. రొటీన్ అంటే దీనికి బేసిక్‌గా అంటే ఎందుకొస్తుంది? దీనికి ఏం చేయడం వల్ల ఇది ఎందుకు అంత ఎఫెక్ట్ అవుతుంది? మైగ్రేన్ అనేది యూజువల్‌గా 9, 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఓహ్! యూజువల్‌గా 9, 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ వరకు కూడా మైగ్రేన్ రావచ్చు. ఇది ఏజ్ గ్రూప్. సో, చిన్న స్కూల్‌కెళ్ళే పిల్లవాడి దగ్గర నుంచి కూడా మైగ్రేన్ స్టార్ట్ అవ్వచ్చు. మైగ్రేన్ యూజువల్‌గా ఆడవాళ్ళలో మోర్ కామన్ వెన్ కంపేర్డ్ టు మెన్. అండ్ ఆహ్, యూజువల్‌గా టీనేజ్ అండ్ అడల్ట్ ఏజెస్‌లో ఎక్కువగా కనబడతా ఉంటుంది. నార్మల్‌గా చిన్న పిల్లల్లో స్టిల్ ఇంకా ఆ పర్సెంటేజ్ తక్కువే. కాకపోతే ఇప్పటిదాకా హెడేక్ లేని వాళ్ళు కూడా ఆ 50 సంవత్సరాలప్పుడు కూడా సడెన్‌గా మైగ్రేన్ స్టార్ట్ అవ్వచ్చు. ఓహ్! అంటే లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి మరి ఇది స్టార్ట్ అవ్వచ్చు. అట్లేం కాకపోతే యూజువల్‌గా ఎక్కువ పర్సెంటేజ్ ఈ ఏజ్ గ్రూప్‌లో వుమెన్‌లో అంటే ఆడవాళ్ళలో అండ్ నార్మల్ అడల్ట్ ఏజ్ గ్రూప్‌లో ఎక్కువగా వస్తుంది. కారణాలు ఏంటి మైగ్రేన్‌కి అంటే డెఫినిట్‌గా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కొంత ఉంటుంది. అంటే జన్యుపరంగా ఫ్యామిలీలో ఎక్కువ మైగ్రేన్ హెడేక్స్ అవి ఫ్రీక్వెంట్ మన మదర్‌కో ఎవరికన్నా ఉంది అంటే మనకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. దాంతో పాటు మన లైఫ్ స్టైల్ యూజువల్‌గా ఏంటంటే బ్రైట్ లైట్స్‌కి కానీ, ఎస్పెషల్లీ కొంతమంది ఎండలోకెళ్ళగానే నాకు తలనొప్పొస్తుందంటారు. లేకపోతే లైట్స్ చాలా బ్రైట్‌గా ఉన్నాయనుకో నైట్ టైమ్ గాని, లేకపోతే ఎక్కడికన్నా బయటికెళ్లారు, లైట్స్ చాలా బ్రైట్‌గా ఉన్నాయి. లేకపోతే టీవీ నుంచి గాని, సిస్టమ్ నుంచి గాని బ్రైట్ లైట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. అదొక అలాగే లౌడ్ సౌండ్స్‌కి కానీ, స్ట్రాంగ్ స్మెల్స్‌కి కానీ అంటే ఇప్పుడు స్ట్రాంగ్ స్మెల్ చూసారనుకోండి, ఒకసారి కొంతమంది మైగ్రేన్ ఇన్‌స్టంట్‌గా హెడేక్ ట్రిగ్గర్ అవుతుంది. సో, వీటిని ట్రిగ్గర్స్ అంటారు. ఇలా ట్రిగ్గర్స్ చాలా ఉంటాయి. కెఫీన్ అవ్వచ్చు ట్రిగ్గర్, ఎక్సెసివ్ అంటే కాఫీ ఎక్కువ టీ గాని, కాఫీ గాని ఎక్కువ తాగడం వల్ల మైగ్రేన్ రావచ్చు. ఆల్కహాల్ వల్ల కూడా మైగ్రేన్ స్మోకింగ్ వల్ల మైగ్రేన్ వస్తుంది. స్లీప్ సరిగ్గా లేకపోయినా మైగ్రేన్ వస్తుంది. ఫిజికల్ ఆర్ ఎమోషనల్ స్ట్రెస్‌లో ఉన్న మైగ్రేన్ వస్తుంది. సో, అండ్ మీరన్నట్టు ఇంతకుముందు సరిగ్గా టైంకి తినకపోయినా అది కొంతమందికి ట్రిగ్గర్ లాగా పనిచేయొచ్చు. ఎవరికైతే బ్యాక్‌గ్రౌండ్‌లో మైగ్రేన్ వచ్చే ఎట్ రిస్క్ ఉన్నారో వాళ్ళకి అది ట్రిగ్గర్ లాగా పనిచేయొచ్చు. ఇదే పర్టిక్యులర్ రీజన్ అందరికీ అని చెప్పడానికి లేదు. ఎవరికైతే మైగ్రేన్ వస్తున్నాయో వాళ్ళు వాళ్ళ ఓన్ ట్రిగ్గర్స్‌ని ఐడెంటిఫై చేసుకోగలగాలి. నాకు పర్టిక్యులర్‌గా ఇది చేసినప్పుడే ఎక్కువొస్తుందండి హెడేక్ ప్రతిసారి. ఎక్కువ తరచుగా నాకు హెడేక్ వస్తుంది. ఆ ట్రిగ్గర్స్‌ని ఐడెంటిఫై చేసుకోగలిగితే చాలా వరకు మనం మైగ్రేన్ అటాక్స్‌ని అవాయిడ్ చేయొచ్చు. యాహ్! ఇప్పుడు ఇది మైగ్రేన్ మామూలుగా తలనొప్పులు చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు అవును. సైనస్ ఉన్న వాళ్ళకి అవును. తలనొప్పి రావచ్చు. అవును. అట్లాగే స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి అవును. రావచ్చు. రెగ్యులర్ టెన్షన్ హెడేక్ ఇప్పుడు రావచ్చు. తలనొప్పి ఎలా అంటే ఫీవర్ లాంటిదనమాట. ఒక పెద్ద అంబ్రెల్లా. ఒక పెద్ద బ్రాకెట్ అది. దానిలో చాలా రకాల జబ్బుల వల్ల తలనొప్పి రావచ్చు. యెస్. దీనిలో ప్రైమరీ హెడేక్స్ అనేవి ఉంటాయి. సెకండరీ హెడేక్స్ అని ఉంటాయి. ప్రైమరీ హెడేక్స్ అంటే
మనకి మెదడులో మనం స్కాన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ చేసాము, లేకపోతే ఇంకో స్కాన్ చేసి సిటీ స్కాన్ చేసాము, దానిలో మనకి ఏ జబ్బు కనబడట్లేదు, ఎంత వెతికినా వేరే జబ్బులేం కనబడట్లేదు. అప్పుడు ఈ హెడేక్స్ని ప్రైమరీ హెడేక్స్ అంటారు. అంటే ఓన్లీ హెడేకే ఉంటుంది, వేరే జబ్బులు ఏం కనబడవట్లేదు. మైగ్రేన్ ఈ కేటగిరీలో ఫాలో అవుతుంది. అంటే ప్రైమరీ హెడేక్ అంటే యాక్చువల్లీ అదేం భయపడే జబ్బు కాదు, మనకి లోపల వేరే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి తలనొప్పే ఊరికూరికి తరచుగా వస్తూ ఉంటుంది. దాన్ని ప్రైమరీ హెడేక్ అంటారు. సెకండరీ హెడేక్స్ అంటే లోపల గడ్డు ఉండడం, ట్యూమర్ లాంటిది బ్రెయిన్‌లో, లేకపోతే క్లాట్ అవ్వడము బ్రెయిన్‌లో ప్రెషర్ ఎక్కువ అవ్వడము, ఇలా రకరకాల కండిషన్స్, లేకపోతే ఇన్ఫెక్షన్ రావడము. సో, ఇలా రకరకాల కండిషన్స్ వల్ల తలనొప్పి వస్తే సెకండరీ హెడేక్. అంటే లోపల మనకి ఏదో జబ్బు ఉంది కాబట్టి దాని ద్వారా మనకి తలనొప్పి వస్తుంది. సో, ఇవి వరీయింగ్ ప్రాబ్లమ్స్. వీటిని మనం ఎమర్జెన్సీగా అడ్రెస్ చేయాలి. ఎందుకు వస్తున్నాయి దాని గురించి మనం దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెయిన్‌గా నా క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు రకరకాల హెడేక్స్ ఉన్నప్పుడు ఇది వేరే రకమైన తలనొప్పి, అవును. లేదంటే ఇది మైగ్రేను, లేదంటే ఈ రకమైన తలనొప్పి ఉంటే బ్రెయిన్‌లో ఏదన్నా ట్యూమర్ Correct. ఉంది, ఇది డేంజరస్, ఇది నార్మలే అని మనం ఎట్లా కేటగరైజ్ చేయాలి? యెస్. గుడ్ క్వెషన్ యాక్చువల్‌గా. మైగ్రేన్ యూజువల్‌గా కొన్ని స్పెసిఫిక్ లక్షణాలతో ఉంటుంది దాని హెడేక్. యూజువల్‌గా చాలా మందికి వన్ సైడెడ్ హెడేక్ ఉంటుంది. ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. ఒకసారి లెఫ్ట్ సైడ్ రావచ్చు, ఒకసారి రైట్ సైడ్ రావచ్చు. అండ్ వచ్చినప్పుడు దాని డ్యూరేషన్ అది మైగ్రేన్ అనేది ఎపిసోడ్. మైగ్రేన్ ఈజ్ ఎపిసోడిక్ హెడేక్. అంటే వస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ ఎప్పుడో నెలకో, 2 నెలలకో, లేకపోతే 10 రోజులకో మళ్ళీ ఒక ఎపిసోడ్ లాగా వస్తుంది. ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు 3-4 గంటలు, 3-4 అవర్స్ నుంచి 72 అవర్స్ అంటే 3 రోజుల వరకు కూడా హెడేక్ ఉండొచ్చు. ఇది మైగ్రేన్ హెడేక్. వన్ సైడెడ్‌గా వస్తుంది. ఎవరో స్తుతితో కొట్టినట్టుగా, పొడిచినట్టుగా సివియర్‌గా వస్తుంది. అది ఎపిసోడ్ ఓవర్ 1 అవర్‌లో పీక్‌లోకెళ్ళొచ్చు. 1-3 అవర్స్ కానీ 4 అవర్స్ పీక్‌లోకెళ్ళిపోతుంది హెడేక్. సో, అండ్ ఇలా పొడిచినట్టు లేకపోతే సుత్తితో కొట్టినట్టు ఉంటుంది. దాంతో పాటు కంట్లోంచి నీరు కారడం, కన్ను ఎర్రగా అవ్వడం, అటువైపు ముక్కులోంచి నీరు కారడం, ఇవన్నీ కూడా దాంట్లో లక్షణాలు. సో, మైగ్రేన్‌లోనే. మైగ్రేన్‌లో. దాంతో పాటు కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ రావడం ఆ టైంలో హెడేక్ వచ్చినప్పుడు. కొంతమందికి హెడేక్ స్టార్ట్ అవ్వక ముందుకు చూపు కొద్దిగా బ్లర్‌గా అనిపించడం. ఇలా స్పెసిఫిక్‌గా దీని లక్షణాలుంటాయి. వన్ సైడెడ్‌గా స్టార్ట్ అవుతుంది హెడేక్. అప్పుడు అండ్ దాంతో పాటు వాళ్ళకి ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి హెడేక్స్ వచ్చాయా లేదా అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి ఇంతకుముందు కూడా ఇలాంటి హెడేక్స్ వస్తా ఉండేవి. ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా వస్తున్నాయి. అంటే అది మైగ్రేన్ యూజువల్‌గా. మైగ్రేన్ ఒకసారి ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, మళ్ళీ అదే తగ్గిపోతుంది, మళ్ళీ ఎప్పుడో ఒకసారి కొద్దిగా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటుంది. సో, ఇది ఎపిసోడ్ లాగా వచ్చే హెడేక్స్ యూజువల్‌గా ఇలాంటి లక్షణాలతో వచ్చేది మైగ్రేన్. బ్రెయిన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, క్లాట్ ఉందనుకోండి, ట్యూమర్ ఉందనుకోండి, దాని లక్షణాలు వేరే ఉంటాయి. హెడేక్‌తో పాటు పేషెంట్‌కి వాంతులు ఉండొచ్చు, జ్వరం ఉండొచ్చు పేషెంట్‌కి దాంతో పాటు మాట స్పష్టంగా రాకపోవడం గానీ, చెయ్యి కాలు పడిపోవడం గానీ, లేక స్పర్శ లేకపోవడం గానీ, లేకపోతే కన్‌ఫ్యూజన్, భాష మాట్లాడే కమ్యూనికేషన్ ఎఫెక్ట్ అవ్వడం గానీ, లేకపోతే స్పృహ కొద్దిగా కాన్షియస్‌నెస్ అంటే అలర్ట్‌నెస్ తగ్గడం గానీ, ఇవన్నీ కూడా లక్షణాలుంటాయి. అండ్ అవి ఎపిసోడ్స్ లాగా రావు. ఒకసారి వచ్చిన తర్వాత ప్రోగ్రెసివ్‌గా ఎక్కువ అవుతా ఉంటాయి. మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ ఎప్పుడో 15 డేస్ తర్వాత అలా రావు. దే ఆర్ కంటిన్యూయస్ అండ్ ప్రోగ్రెసివ్ హెడేక్స్. బికాజ్ దానిలో మన బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉంది కాబట్టి. ఆ ప్రోగ్రెషన్ అనేది వితిన్ ఎ డే అవ్వచ్చు, చాలా ఫాస్ట్‌గా ఆర్ వితిన్ ఎ మంత్ అవ్వచ్చు, వితిన్ ఎ వీక్ అవ్వచ్చు. అంటే కండిషన్ బట్టి. ఒకవేళ స్లోగా గ్రో అయ్యే ట్యూమర్ ఉందనుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మంత్స్ ఆర్ వీక్స్ అలా ప్రోగ్రెస్ అవుతుంది. ఒకవేళ స్ట్రోక్ అండ్ క్లాట్ అనుకోండి, వితిన్ 1-2 డేస్ చాలా ర్యాపిడ్‌గా ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ ఇది మిగతా లక్షణాలు కూడా వస్తాయి. హెడేక్ ఒకటే కాకుండా. మైగ్రేన్‌లో యూజువల్‌గా ప్రిడామినెంట్‌గా హెడేకే లక్షణం. ఇంకా వేరే ఇబ్బందులు ఏమి ఉండవు. మరి మైగ్రేన్‌ని ఎప్పుడు దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి? మైగ్రేన్‌ని సీరియస్‌గా ఎప్పుడు తీసుకోవాలంటే, మీకు అట్‌లీస్ట్ అంటే నెలకి 3 ఎపిసోడ్స్ కన్నా ఎక్కువగా వస్తుంది. నెలకి? 3-4 ఎపిసోడ్స్ ఆర్ మోర్ వస్తుంది. విచ్ ఈస్ ఆఫ్ మోడరేట్ ఆర్ సివియర్ ఇంటెన్సిటీలో వస్తుంది. అంటే మోడరేట్ ఆర్ సివియర్ ఇంటెన్సిటీ అంటే ఏంటిది? తలనొప్పి వచ్చినా కూడా మనం ఏం చేస్తాం? మన పనులు మనం చేసుకునే స్థితిలో ఉంటాం చాలా వరకు మైల్డ్‌గా ఉంటే. కానీ ఒకసారి మోడరేట్ ఆర్ సివియర్ ఇంటెన్సిటీ వచ్చిందనుకోండి, ఏం చేస్తామంటే నేను చేయలేను, నా వల్ల కాదు. మీరు కొద్దిసేపు వెళ్లి పడుకోవడమో, టాబ్లెట్ ఏసుకోవడమో, లేకపోతే మీరు చేస్తున్న ఏదో అది మీ ఇంట్లో పని కావచ్చు, లేకపోతే బయట పని కావచ్చు, మీ వర్కే కావచ్చు. ఏదైనా సరే ఇవాళ నేను చేయలేను ఇప్పుడున్న పరిస్థితిలో అని క్యాన్సిల్ చేసుకొని వెళ్తే అది మోడరేట్ టు సివియర్ ఎపిసోడ్.
సో ఇలాంటి ఎపిసోడ్స్ 3 to 4 కన్నా ఎక్కువ వస్తున్నాయి అంటే మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అది క్రానిక్ అయిపోయినట్టే ఇంకా. క్రానిక్ అంటే క్రానిక్ డెఫినేషన్ వేరే ఉంది మళ్ళీ. క్రానిక్ అంటే మీకు నెలలో 15 రోజులు తలనొప్పి ఉంటే అలా 3 నెలలు కంటిన్యూస్గా ఉందంటే దాన్ని క్రానిక్ మైగ్రేన్ అంటారు. దీన్ని ఎపిసోడిక్ మైగ్రేన్ అంటారు. ఎపిసోడిక్ మైగ్రేన్ అంటే మోర్ దెన్ 3 ఎపిసోడ్స్ అలా వస్తుంది అంటే దానికి 3 to 4 ఎపిసోడ్స్ వస్తుంది పర్ మంత్ అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. క్రానిక్ మైగ్రేన్ అంటే మీకు కనీసం నెలలో 15 రోజులు అన్నా తలనొప్పి ఉంది, అలా కంటిన్యూస్గా 3 నెలలు ఉందంటే దాన్ని క్రానిక్ మైగ్రేన్ అంటారు. ఇక్కడ నాకు ఇంకొక డౌట్. ఇప్పుడు మీరు అన్నారు ఓకే నెలలో 3 times కన్నా ఎక్కువగా వస్తే గనక డాక్టర్ దగ్గరికి కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం. అట్లా ఎన్ని నెలలు, ఒక్క నెలలో వచ్చినా సరే కలవాలి 3 to 4. ఎందుకంటే మైగ్రేన్ అనేది క్లస్టర్. ఇప్పుడు ఎలా వస్తుందంటే ఒక సంవత్సరం ఏమీ ఉండకపోవచ్చు, మీకు తలనొప్పి రాకపోవచ్చు, కానీ ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి అది నెక్స్ట్ 2 to 3 months కానీ నెక్స్ట్ మీకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని ఎర్లీగా మనం మీకు ఇంతకుముందు లేదు ఈ మధ్యన ఎక్కువ ఇంతకుముందు ఇంత ఫ్రీక్వెంట్గా వచ్చేది కాదు, ఇప్పుడు ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలవాలి. కలిస్తే ఫస్ట్ అది మైగ్రేనా కాదా అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఒకటి, ఎందుకంటే ఈ మధ్యన కొత్తగా ఫ్రీక్వెన్సీ పెరిగింది కాబట్టి. అండ్ ఒకవేళ ఫ్రీక్వెన్సీ 3 to 4 ఎపిసోడ్స్ కన్నా ఎక్కువ ఉన్నట్టు మనకి డాక్టర్ని కలిసినప్పుడు తెలిస్తే దానికి ఖచ్చితంగా ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటే ఈ ఎపిసోడ్స్ పెరగకుండా ఇంకా అండ్ తగ్గడానికి ఒక కోర్స్ లాగా ఉంటుంది మందులు, అవి వేసుకోవచ్చు. అవి వేసుకుంటే మళ్ళీ తగ్గిపోతుంది. అండ్ అలాగే ఆ ట్రిగర్స్ కూడా అప్పుడు ఆ టైంలో ఎందుకు పెరిగింది నాకు ఇంత ఫ్రీక్వెన్సీ, ఇంతకుముందు ఇంత ఫ్రీక్వెన్సీ లేదు కదా, ఎందుకు పెరిగిందని ట్రిగర్స్ ఏమైనా ఐడెంటిఫై చేసుకోగలిగితే లైక్ ల్యాక్ ఆఫ్ స్లీప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి ఐడెంటిఫై చేసుకుని తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి 3 to 4 ఎపిసోడ్స్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా పర్ మంత్. ఈవెన్ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ లేదనుకోండి, ఈ మంత్ నుంచే నాకు లాస్ట్ 15 daysలో 3 to 4 times చాలా సివియర్ హెడేక్ వచ్చింది, పని చేసుకోలేనంత హెడేక్ వచ్చిందంటే డెఫినెట్లీ మీరు వెళ్ళి డాక్టర్ని కలవాలి. ఓకే, ఫస్ట్ టైం అయినా. ఇప్పుడు మీరు చాలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ చెప్పారు. అయితే ఇప్పుడు మన ప్రజెంట్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, ఈవెన్ బుజ్జి పిల్లలకు కూడా స్ట్రెస్ అవుతున్నారు. ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, చిన్న ప్రైమరీ చిల్డ్రన్ కూడా. సో అందుకని కూడా ఈ 9 years నుంచి 8-9 years నుంచి కూడా మైగ్రేన్ హెడేక్స్ పెరగడానికి ఇది వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చా? అది ఎట్లా, హౌ ఇట్ ఎఫెక్ట్స్? అంటే యూజువల్గా చిల్డ్రన్లో మైగ్రేన్ అయితే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా రోల్ ప్లే చేస్తాయి. అంటే ఎర్లీ ఏజ్లో 9-10 years అండ్ వాళ్ళ అంటే ఫుడ్ హ్యాబిట్స్, టీవీ ఆర్ స్క్రీన్ వాచింగ్ హ్యాబిట్స్, వీటి వల్ల అన్నిటిపైన డిపెండ్ అవుతుంది. బికాస్ ఇప్పుడు ఏంటంటే సిటీలో లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు నార్మల్ హెల్తీ ఫుడ్ కన్నా కూడా ఎక్కువ బయట ఫుడ్ ఊరికే ఫ్రీక్వెంట్గా బయట తినడం, లేకపోతే పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు. లేకపోతే ఏరేటెడ్ డ్రింక్స్ అంటే కోలాస్ లాంటివి తాగడము, లేకపోతే జంక్ ఫుడ్స్ తినడం, చైనీస్ ఫుడ్ తినడం, ఇలాంటివి వీటి వల్ల కూడా ఇవన్నీ కూడా ట్రిగర్స్ లాగా పనిచేస్తాయి పిల్లలకి. అంటే బ్యాక్గ్రౌండ్లో జెనెటికల్గా మైగ్రేన్ వచ్చే రిస్క్ ఉందనుకోండి, ఇవన్నీ ఈ ఎక్స్టర్నల్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇవి ట్రిగర్ లాగా పనిచేసి అప్పుడు హెడేక్ని క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే చాక్లెట్స్ కూడా ట్రిగర్. చాక్లెట్ వల్ల పెరుగుతుందా? చాక్లెట్ ఈస్ అ ట్రిగర్ ఫర్ మైగ్రేన్. ఎక్సెసివ్ కెఫిన్ కూడా అలాగే. సో పిల్లలు చాక్లెట్లు ఎక్కువ తింటారు కదా, సో ఇవన్నీ కూడా ట్రిగర్స్ లాగా పనిచేయచ్చు పిల్లలకి. సో అందుకే 9-10 yearsలో ఉన్నప్పుడు మనం ట్రిగర్స్ కూడా పిల్లలకి ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు వన్స్ మైగ్రేన్ అనేది అంటే ఫైండ్ అవుట్ చేసి, ఇప్పుడు అది 1 నెలలో రాని 3 నెలలో రాని క్రానిక్ అయినా ఏదో 1 నెలలోనే ఫైండ్ అవుట్ చేసినా కూడా ఫస్ట్ అంటే మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, అంటే కోర్స్ ఆఫ్ ఎన్ని రోజుల కోర్స్ ఉంటుంది, ఎలా ఇస్తారు? యూజువల్గా ట్రీట్మెంట్ ఒకవేళ మీ ఎపిసోడ్ 3 episodes అలాగా లేకపోతే 2 episodes ఉన్నాయి, నేను క్లియర్ కట్గా ట్రిగర్ ఐడెంటిఫై చేసుకున్నారనుకోండి, మీరు నేనేం అడ్వైస్ చేస్తాను అంటే మీరు ట్రిగర్ని అవాయిడ్ చేస్తే మీ నెంబర్ ఆఫ్ అటాక్స్ హాఫ్ కన్నా తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 వస్తున్నాయి, వారానికి ఒకసారి నాకు తలనొప్పి వస్తుందని నేను చెప్తున్నా, లాస్ట్ 2 months నుంచి అలా వస్తుంది. కానీ మీరు క్లియర్ కట్గా ఒక ట్రిగర్ చెప్పారు, నేను సరే నిద్రపోనప్పుడే నాకు తలనొప్పి వస్తుందని నేను చెప్తున్నారు, లేదంటే నేను ఇలా మీల్ స్కిప్ చేసినప్పుడే నాకు తలనొప్పి వస్తుందని చెప్తున్నాను. సో ఈ క్లియర్ కట్ ట్రిగర్, మీరు ఆ ట్రిగర్ని అవాయిడ్ చేశారనుకోండి, ఈ నెంబర్ ఆఫ్ అటాక్స్ 4 నుంచి 2 రావచ్చు, 1 రావచ్చు. సో అప్పుడు మీకు నేను రెగ్యులర్గా ఒక కోర్స్ వేసుకోవాల్సిన ట్రీట్మెంట్ మీకు అవసరం ఉండదు. అప్పుడు నేను మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఇది ఎమర్జెన్సీ మీ పాకెట్లో పెట్టుకొని మీరు ఎక్కడున్నా సరే వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి సరిపోతుంది అని చెప్తాను. కానీ అలాగే మీకు ఎపిసోడ్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5-6 ఉన్నాయి, 10 ఉన్నాయి అనుకోండి పర్ మంత్, అప్పుడు ఖచ్చితంగా మీరు ట్రిగర్స్ అవాయిడ్ చేసుకోవడంతో పాటు ఒక రెగ్యులర్ కోర్స్ అనేది తీసుకోవాలి.
యూజువల్గా కోర్స్ ఎన్ని రోజులు తీసుకోవాలంటే అది ఒక్కొక్కళ్ళకి డిఫర్ అవుతుంది, అందరికీ సేమ్ ఉండదు. ఆన్ అన్ యావరేజ్ అట్లీస్ట్ 3 months to 6 months, కొంతమంది 1 year దాకా కూడా ఇస్తాం. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ బట్టి మనం కోర్స్ అనేది ఇస్తాం. అండ్ అందరికి కూడా ఇప్పుడు ఒక టాబ్లెట్ అందరికీ పనిచేస్తుంది, ఒక మ్యాజిక్ టాబ్లెట్ లాగా ఏమి ఉండదు. ఒక 10 రకాల మందులు ఉంటాయి. దానిలో ఒక్కొక్కరికి ఒక రకమైన మందు పడుతుంది, ఒక్కొక్కరికి ఒక రకమైన మందు పడదు. సో యాజ్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో మనం ఎక్కువ మోస్ట్ ఎఫెక్టివ్ మెడికేషన్ ఏదైతే ఉందో ఎక్కువ కామన్గా ఇచ్చేదో అది రెగ్యులర్గా ఇస్తాం. దానికి వాళ్ళు రెస్పాన్స్ అయ్యే దాన్ని బట్టి మనం అది ఉంచాలా, లేకపోతే చేంజ్ చేయాలా, లేకపోతే డోస్ పెంచాలా, ఇవన్నీ డిసిషన్స్ తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీట్మెంట్కి ఒకరు వచ్చారు, మీకు ట్రీట్మెంట్ కోర్స్ ఆఫ్ ఇది ఇచ్చారు. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఒకసారి డాక్టర్ రాసిన మెడిసిన్స్ మళ్ళీ నెక్స్ట్ టైం అదే వచ్చినప్పుడు మళ్ళీ అవే తెచ్చుకొని వేసుకోవడం, యాంటీబయాటిక్స్ విషయంలో చేస్తూ ఉంటారు. సో ఈ మైగ్రేన్ విషయంలో కూడా అంటే ఒక టాబ్లెట్ రాశారనుకోండి మీరు మైగ్రేన్, సో నెక్స్ట్ టైం మళ్ళీ ఆ ఎపిసోడ్ ఆఫ్ మైగ్రేన్ కనుక వస్తే సేమ్ అదే టాబ్లెట్ వాళ్ళే వాడొచ్చా విదౌట్ యువర్ కన్సెంట్? వాడొచ్చు ఇఫ్ దే హావ్ యూజ్డ్ బిఫోర్. అంటే ఇప్పుడు ఒక టాబ్లెట్ రోజు వేసుకోమని ఒక టాబ్లెట్ రాసిచ్చాను అనుకోండి, అది కోర్స్ వాడారు, వాళ్ళకి తగ్గింది, మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ అప్పుడు ఇంకా కోర్స్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి మొత్తం రిలీఫ్ అయిపోయింది, సో ఆపేశారు అనుకోండి. తర్వాత ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి ట్రిగర్ అవుతే వాళ్ళకి అది మందు మంచి పని చేసింది కాబట్టి వేరే ఇబ్బందులు కూడా ఏం కాజ్ చేయలేదు కాబట్టి దే కెన్ యూజ్ ఇట్. ఓకే. విదౌట్ డాక్టర్ దగ్గరికి రాకుండా అయినా వేసేసుకోవచ్చు. ఎందుకంటే మైగ్రేన్ అనేది ఒకసారి కొంతమందికి ఎలా అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా సంవత్సరాల నుంచి ఉంటుంది. సో వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళకి ఏ టాబ్లెట్ వేసుకుంటే, ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళకి ఈ టాబ్లెట్ నాకు పని చేస్తుందండి, వాళ్ళే చెప్తారు క్లియర్ కట్, ఈ టాబ్లెట్ నాకు పని చేస్తుంది, ఈ టాబ్లెట్ నాకు పని చేయదని. ఒకవేళ వాళ్ళకి పని చేసింది, ఇంప్రూవ్ అయింది అంటే డెఫినెట్లీ దే కెన్ యూజ్ బ్యాక్ ద సేమ్ టాబ్లెట్స్. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ టైం మైగ్రేన్ వచ్చిన వాళ్ళు పక్క వాళ్ళకి మైగ్రేన్ తగ్గింది కదా అని చెప్పేసి వాళ్ళే అలా అడ్వైస్ చేయకూడదు. మేబీ పెయిన్ వచ్చినప్పుడు వేసుకునే టాబ్లెట్ అడ్వైస్ చేయొచ్చు. అది ఇప్పుడు నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అలా వాళ్ళ ఓన్ బాడీకి ఏది సూట్ అవుతుందో ఒకవేళ వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మంచిగా అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎప్పుడైనా ఎపిసోడ్ వస్తే వాళ్ళు ట్రై చేయొచ్చు. కానీ పక్కన వాళ్ళకి కూడా అదే వర్కౌట్ అవుతుందని చెప్పడం చాలా ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే ఇంకా మోర్ డిఫైన్, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు పక్కన వాళ్ళకి మైగ్రేనా కాదా వాళ్ళు చెప్పలేరు. ఫస్ట్ వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి. ఫస్ట్ అది మైగ్రేన్ నిర్ధారణ చేసుకున్న తర్వాతే మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఏదో ర్యాండమ్గా మనం మీకు తలనొప్పి వస్తుంది, మీకు కూడా మైగ్రేనే ఉంది, నాకు తగ్గిపోయింది, ఇది వేసుకోండి అని ఇవ్వడానికి లేదు. అంటే సార్ ఇంకా మోర్ డిఫైన్ గా అడగాలి అంటే ఇప్పుడు జెనెటిక్ కాజ్ అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్న జెనెటిక్ కాజ్ కూడా ఉంటుంది కాబట్టి ఒక ఫ్యామిలీలో ఒకరికి మైగ్రేన్ డిటెక్ట్ అయింది, కొంతకాలంగా వాళ్ళు డాక్టర్ ని సంప్రదించి వాడుతున్నారు ఒక టాబ్లెట్. సో నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ కి కొత్తగా మైగ్రేన్ డిటెక్ట్ అయింది అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అని, అప్పుడు వాళ్ళ మెడిసిన్ వీళ్ళు వాడవచ్చా, వాడితే ఏమన్నా ప్రాబ్లమా? అంటే యూజువల్గా అయితే అలా కూడా వాడకూడదు. అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది చిన్న పిల్లలకు వచ్చింది అనుకోండి, వీళ్ళు వాడే మెడిసిన్ డోస్ వీళ్ళకి వాడడానికి రాదు. ఓకే, అలాగే కొద్దిగా ఎక్స్ట్రీమ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, అది మనం మైగ్రేనా కాదా ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. సో నా అడ్వైస్ ఒకవేళ వాళ్ళకే అయితే వాళ్ళకి సేమ్ ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన హెడ్ఏక్ ప్రతి హెడ్ఏక్ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, దాన్ని డిస్క్రైబ్ చేసే క్యారెక్టర్ ఉంటుంది. సో నాకు ఇంతకుముందు వచ్చిన హెడ్ఏక్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది, అప్పుడు తగ్గిపోయింది, టాబ్లెట్లు వేసుకుంటే అది మైగ్రేన్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి, సో మళ్ళీ అలాంటి సేమ్ క్యారెక్టర్తో హెడ్ఏక్ వస్తుంది అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు వేసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళకి వేయడం అయితే ఇట్స్ నాట్ కరెక్ట్. అట్లీస్ట్ వన్స్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రివెంటివ్ యాంగిల్లో కనుక ఆలోచిస్తే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుందనియో లేదంటే ఆల్రెడీ కొంత అవగాహన ఉన్న వాళ్ళైనా ప్రివెంట్ చేయాలి మైగ్రేన్ ని అంటే ఏమైనా లైఫ్ స్టైల్ ని ఎలా చేంజ్? 100% ప్రివెంట్ అంటే మైగ్రేన్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. ఓకే, జెనెటికల్గా దాని బ్యాక్గ్రౌండ్ ఉన్న కొంతవరకు ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. సో ఖచ్చితంగా ఫ్యామిలీలో లేకపోతే ఎవరికైనా మైగ్రేన్ ఉంది అంటే ఆర్ లేకపోయినా కూడా ఈవెన్ మనకే మైగ్రేన్ ఉన్నా కూడా మన లైఫ్ స్టైల్ మైగ్రేన్ ఫ్యూచర్ అటాక్స్ని ఎంతవరకు ప్రివెంట్ చేయాలని చాలా డిపెండ్ అవుతుంది. లైక్ ఎస్పెషలీ చెప్తున్నాను ఫుడ్, మెయిన్గా మనం అవుట్ సైడ్ ఫుడ్ కానీ లేకపోతే బయట జంక్ ఫుడ్ కానీ ఈ ఎక్సెసివ్ కెఫీన్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అండ్ గుడ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఒక 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్. ఎందుకంటే స్లీప్లెస్నెస్ ఈజ్ వెరీ కామన్ ట్రిగర్ ఫర్ ద మైగ్రేన్. అండ్ దాంతోపాటు రొటీన్గా ఎక్సర్సైజ్ చేయడం, అట్లీస్ట్ ఒక 30 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్లు. మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే మన ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావచ్చు, వెయిట్స్ కావచ్చు, ఏదైనా సరే మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఒక 30 minutes అట్లీస్ట్ 6 times in a week చేయడం వల్ల, అండ్ కొద్దిగా మీ రెగ్యులర్ అంటే రొటీన్స్ మెయింటైన్ చేయండి. మీ డైలీ రొటీన్ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేయడము. కొన్ని ఇప్పుడు ఎక్కువ నైట్ టైం స్క్రీన్స్ చూడడం కానీ, టీవీ ఎస్పెషల్లీ డార్క్ ఎన్విరాన్మెంట్లో, తర్వాత ఎప్పుడైనా ఎండలకు వెళ్ళినప్పుడు షేడ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయడం కానీ, ఈవెన్ మీరు సిస్టమ్ పైన పనిచేస్తున్నప్పుడు కూడా షేడ్స్ పెట్టుకోవచ్చు. అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండడం, అంటే స్ట్రెస్కి ఉండొచ్చు, అందరికి లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది, లేకుండా ఎవరు ఉండరు. కాకపోతే దాన్ని మేనేజ్ చేసుకోవాలి. యూ కెనాట్ టేక్ ఇట్ వెరీ పర్సనల్లీ అండ్ మేనిఫెస్ట్ దట్ స్ట్రెస్. అలా చేయకుండా ఉంటే ఐ థింక్ డెఫినెట్లీ చాలా వరకు ఎపిసోడ్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఫుడ్‌లో గూడా పర్టిక్యులర్‌గా ఈ రకమైన ఫుడ్స్ ఎక్కువ చేస్తాయి అని అట్లా ఏమన్నా ఉందా? అంటే కొన్ని ఇప్పుడు అంటే అపార్ట్ ఫ్రమ్ కెఫీన్ కైండ్ నేను అనేది. అంటే హెల్దీ హోల్సమ్ ఫుడ్స్ విల్ నాట్ కాజ్ మైగ్రేన్. అంటే మీరు ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, లేకపోతే పప్పులు కావచ్చు, లేకపోతే లేకపోతే పల్సెస్ ఆర్ వాట్ ఎవర్, ఇవి కాజ్ చేయవు యూజువల్గా. ఈ కాజ్ చేసేవన్నీ కూడా మన సమ్ స్పైసెస్, కాఫీ అండ్ ల్యాక్ ఆఫ్ హైడ్రేషన్, మీరు సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం, ఇవి కాజ్ చేస్తాయి. హోల్సమ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఐ థింక్ మైగ్రేన్ ఎపిసోడ్స్ తగ్గుతాయి ఇంకా, కానీ ట్రిగర్ అవ్వదు. ఓకే. ఇప్పుడు మైగ్రేన్ రిలేటెడ్ ఏదైనా కొత్త రీసెర్చ్ వర్క్ ఏమన్నా అంటే అప్డేట్ ఏమన్నా ఉందా సార్? అంటే మైగ్రేన్కి ఇప్పుడు ట్రీట్మెంట్ వైజ్కి చాలా మందులు వస్తున్నాయి. ఇంతకుముందు ఆప్షన్స్ చాలా తక్కువ ఉండేవి, నంబర్ ఆఫ్ మెడికేషన్స్ కానీ. ఇప్పుడు చాలా అంటే నంబర్ ఆఫ్ మెడికేషన్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మీకు ఇది పడట్లేదంటే ఇంతకుముందు ఇంకో 2-3 ఆప్షన్సే ఉండేవి. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మచ్ మోర్ సేఫర్ ఆప్షన్స్ ఉన్నాయి మెడికేషన్స్. అండ్ యూజువల్లీ ఎపిసోడిక్ మైగ్రేన్ ఈజ్ నాట్ పెద్ద వరీయింగ్ కాదు, కాకపోతే క్రానిక్ మైగ్రేన్ ఈజ్ మోర్ వరీయింగ్ ప్రాబ్లం. వాళ్ళకి బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. బొటాక్స్ యూజువల్గా దీనికి మన ప్లాస్టిక్ సర్జరీలో కానీ, లేకపోతే డెర్మటాలజీలో మేనేజ్మెంట్లో కూడా ఇస్తారు. మెయిన్గా ఎస్థెటిక్స్ డెర్మటాలజీలో ఎక్కువ ఇస్తూ ఉంటారు, ప్లాస్టిక్లో కూడా ఇస్తారు. అలాగే న్యూరాలజీలో దీనిలో మన మైగ్రేన్కి ఇవ్వచ్చు. అలాగే నర్వ్ బ్లాక్స్ అని కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అండ్ కొత్త మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని రకరకాల మందులు వచ్చాయి ఇప్పుడు. సో వాటి వల్ల ఈ క్రానిక్ మైగ్రేన్ ఎవరైతే అంటే చాలా రోజులుగా రెగ్యులర్గా ఎవ్రీడే ఆర్ ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే హెడేక్స్ బాధపడే వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బెటర్గా ఉన్నాయి ఇంత ముందుతో పోలిస్తే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years బ్యాక్ అనుకోండి, ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు వీ హ్యావ్ మచ్ మోర్ ఆప్షన్స్, సో దట్ పేషెంట్స్కి ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువగా మినిమల్ అయిపోతాయి. ఓకే, దట్స్ ఫైన్. నాకు ఆల్వేస్ ఒక డౌట్ సార్ ఏంటంటే, న్యూరోలాజికల్ ఇష్యూస్ ఏవైనా ఇంటర్ కనెక్ట్ ఇన్ ద సెన్స్, అది కూడా కరెక్ట్ వర్డ్ కాదేమో. అంటే ఇప్పుడు ఒకవేళ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి స్పాండిలోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండడము, స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి ఈ మైగ్రేన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉండడము, అట్లా ఏమన్నా కనెక్షన్స్ ఉంటాయా? అంటే యూజువల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెడేక్స్ ఎక్కువ హెడేక్స్ రావచ్చు, బట్ దే ఆర్ నాట్ నెసెసరీలీ మైగ్రేన్. ఓకే, అవి మైగ్రేన్ కావచ్చు. మైగ్రేన్ అనేది సపరేట్ ఎంటిటీ. కానీ ఈ మీరన్న స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సర్వైకల్ స్పాండిలోసిస్ అలా ఉన్న వాళ్ళకి సర్వైకోజెనిక్ హెడేక్ అని ఉంటుంది. అంటే సర్వైకోజెనిక్ హెడేక్ ఇది అది కూడా ఇంకో రకమైన హెడేక్. అది మనకి మెడలో స్పాండిలోసిస్ వల్ల కొన్ని నరాలు, మన ఈ వెనక భాగానికి సప్లై చేసే నరాలు, ఆక్సిపిటల్ నర్వ్స్, గ్రేటర్ ఆక్సిపిటల్ నర్వ్స్ అని ఉంటాయి, అవి కంప్రెస్ అవ్వడం వల్ల హెడేక్స్ వస్తూ ఉంటాయి. సో స్పాండిలోసిస్లో ఉన్న వాళ్ళకి హెడేక్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తాయి, కాకపోతే అది మైగ్రేనే అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ సర్వైకోజెనిక్ హెడేక్ అంటారు, లేకపోతే ఆక్సిపిటల్ న్యూరాలజియాస్ కూడా రావచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ రావచ్చు. దానివల్ల మైగ్రేన్ రావడం అయితే ఉండదు కదా? దానివల్ల మైగ్రేన్ యూజువల్గా దీనికి సంబంధం డైరెక్ట్గా లేదు. ఓకే, ఓకే. దీనివల్ల ఈ స్పాండిలోసిస్ ఉందంటే దీనివల్ల మీకు హెడేక్స్ రావచ్చు ఎక్కువ ఫ్రీక్వెంట్గా, కానీ వాటిని మైగ్రేన్ అనడానికి లేదు.
కానీ ఒకటే పేషెంట్ లో కొంతమందికి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండొచ్చు, మైగ్రేన్ ఉండొచ్చు, ఓకే రెండు ఓకే ఉండొచ్చు. ఓకే ఓకే అది బట్ ఇది ఉంటే అది ఉంటుంది అనడానికి ఏమి లేదు అట్లా లేదు, ఇది ఉంటే దానివల్ల మైగ్రేన్ వస్తుందని లేదు, కాకపోతే డెఫినెట్ గా హెడ్ ఏక్స్ అయితే ఎక్కువ రావచ్చు వాళ్ళకి, ఓకే. అది మైగ్రేన్ కాకపోవచ్చు. మైగ్రేన్ కాకపోవచ్చు. ఎందుకంటే హెడ్ ఏక్స్ చాలా ఆల్మోస్ట్ ఒక 50-60 రకాల కారణాలు ఉంటాయి హెడ్ ఏక్స్ కి. సో మైగ్రేన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళకి కూడా హెడేక్ వస్తుంది. మాక్సిమం అవును. మీరు ఇందాక బ్యాక్ అంటే అవును. నాకు థాట్ వచ్చింది. బ్యాక్ ఇక్కడ వైపు Correct. హెడేక్ వస్తుంది అంటారు. అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద హెడ్ ఏక్స్. సో అంటే బ్లడ్ ప్రెషర్ అనేది కరెక్ట్‌గా కంట్రోల్‌లో లేకపోతే హెడ్ ఏక్స్ వస్తాయి. ఓకే. సో చాలా మందికి యాక్చువల్లీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోరు. Yes. ఫస్ట్ టైం హెడ్ ఏక్స్‌తో వస్తారు ఆఫీస్‌కి. అప్పుడు బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే హైగా ఉంటది. ఓహ్! బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తే హెడ్ ఏక్స్ తగ్గుతా ఉంటాయి. సో యూజువల్‌గా హై బ్లడ్ ప్రెషర్ హెడ్ ఏక్స్ ఎక్కువ వెనక భాగంలో ఎక్కువగా వస్తా ఉంటాయి. ఈ పోస్టీరియర్ హెడ్ రీజియన్‌లో ఎక్కువగా వస్తా ఉంటాయి. సో వాటిని మనం ఖచ్చితంగా బ్లడ్ అంటే హెడేక్ ఉన్న వాళ్ళు బీపీ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. హై బ్లడ్ ప్రెషర్ ఉండి ఇంకా ఈ వెనక భాగంలో ఎక్కువ హెడేక్స్ వస్తున్నాయి అంటే 100% బ్లడ్ ప్రెషర్‌ని అడ్రెస్ చేయాలి. సో బ్లడ్ ప్రెషర్ తగ్గితే నేచురల్‌గా వాటి వల్ల హెడేక్స్ కూడా తగ్గుతాయి. ఓకే. ఇప్పుడు మనం మామూలుగా మన ఇండియన్స్‌లో మనం ఇందాక అనుకున్నట్టుగానే యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ అవును, కానీ అవును. తెచ్చుకొని వాడుకోవడం అనేది క్వైట్ కామన్. అవును. దాని మీద కంట్రోల్ లేదు. అయితే హెడేక్‌కి కూడా చాలా మంది అప్పట్లో అది బ్యాన్ కూడా చేసినట్టున్నారు. సారిడాన్ సంథింగ్. అవును. అవును. అలా వాడితే వాడొచ్చా? ఇప్పుడు అలాంటి అవైలబిలిటీ ఉందా? అలా వాడితే ఎట్లాంటి ప్రమాదాలు వస్తాయి? కరెక్ట్. మీరు కరెక్ట్ క్వెషన్, మంచి క్వెషన్ అడిగారు. యాక్చువల్‌గా మైగ్రేన్‌కి మనం ఇచ్చేది ప్రొఫైలాక్సిస్ అనేది పెయిన్ కిల్లర్ కాదు. రోజు వేసుకునే టాబ్లెట్ పెయిన్ కిల్లర్ కాదు. అది పెయిన్ కిల్లర్ కాదా? పెయిన్ కిల్లర్ కాదు. అది మైగ్రేన్‌కి ట్రీట్మెంట్ అది. సో అది రోజు వేసుకోమని చెప్తాం. అది 3 మంత్స్ వేసుకుంటారు, 6 మంత్స్ కూడా వేసుకుంటారు డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. కానీ పేషెంట్‌కి తలనొప్పి వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకోండి అని చెప్తాం కదా! వచ్చినప్పుడు వేసుకోవడానికి ఒక టాబ్లెట్ రాసిస్తాం. ఓకే. అది పెయిన్ కిల్లర్. ఓకే. అంటే రోజు వేసుకునేది పెయిన్ కిల్లర్ కాదు. అదేంటంటే మనకి హెడేక్ ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి అది ట్రీట్మెంట్. దానివల్ల పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కానీ తలనొప్పి వచ్చినప్పుడు వేసుకునే హెడేక్ మనం ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్‌కి వెళ్లి నాకు తలనొస్తుంది అని నొప్పి బిల్లు ఇవ్వని తీసుకుంటారు కదా! అది తలనొప్పి బిల్ల. అది వేసుకుంటే ఇమ్మీడియేట్‌గా మనకి రెస్పాండ్ అవుతుంది. అది నొప్పి బిల్ల. ఇవి రోజు వేసుకునేది మనం పెయిన్‌లో వేసుకుంటే రెస్పాండ్ అవ్వదు. పెయిన్ తగ్గదప్పుడు. కానీ పెయిన్ కోసం పెయిన్ కిల్లర్ వేసుకుంటేనే తగ్గుతుంది. ఈ పెయిన్ కిల్లర్స్ మాత్రం మేము యూజువల్‌గా రికమెండేషన్స్ ప్రకారం నెలకి 15. కానీ నేను 10 లోపలే వేసుకోమని చెప్తాను. నెలకి ఒక షీట్ కొనుక్కున్నారనుకోండి పెయిన్ కిల్లర్స్ అంత లోపే వేసుకోవాలి. ఓకే. అక్కడి దాకా రిస్ట్రిక్షన్ పెట్టుకోవాలి. ఇంకొక ఎంటిటీ ఉంటది మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని. సో ఎవరైతే ఎక్కువ ఈ పెయిన్ కిల్లర్స్ అబ్యూజ్ చేస్తారో, వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారో, అబ్యూజ్ చేస్తారో వాళ్ళకి మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ డెవలప్ అవుతుంది. అది ఏ రకమైన పెయిన్ కిల్లర్ వేసుకున్న వాళ్ళైనా సరే? అంటే సింపుల్ పారాసిటమాల్‌కి అవ్వదది. ఓకే. సో పారాసిటమాల్ వేసుకోవచ్చు. పారాసిటమాల్ ఈస్ నాట్ ఎ పెయిన్ కిల్లర్. దానికి రిస్ట్రిక్షన్ ఏం లేదు. మీరు 15 వరకు వేసుకున్నా, 20 వరకు వేసుకున్నా ఏం కాదు దానివల్ల. కానీ వాటితో మైగ్రేన్ అంత ఫాస్ట్‌గా అంత మంచిగా రెస్పాండ్ అవ్వదు. దానికి మేము పెయిన్ కిల్లర్ ఇస్తాం. నాప్రాక్సిన్ అని ఒక పెయిన్ కిల్లర్ ఇస్తాం. అది కానీ లేకపోతే ఇంకో ట్రిప్టాన్స్ అని ఇంకో పెయిన్ కిల్లర్ ఇస్తాం. ఇవి పెయిన్ కిల్లర్స్. వీటిని ఎక్కువ అబ్యూజ్ చేయకూడదు. అంటే నెలకి 10 కన్నా ఎక్కువ అబ్యూజ్ చేశారని అది క్రానిక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్స్ అలా అబ్యూజ్ చేశారనుకోండి మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని డెవలప్ అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఎంత తర్వాత ఏమవుతుందంటే డైలీ హెడేక్స్ కింద మారుతూ ఉంటాయి. అది మైగ్రేన్ పోయి చాలా కాంప్లికేటెడ్ హెడేక్ అయిపోతుంది మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని. దాన్ని మళ్ళీ ట్రీట్ చేయాలంటే ఏం చేయాలంటే మందులు ఎక్కువ ఇవ్వడం కాదు. మందులు మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ పోవాలి మేము. తగ్గిస్తే తగ్గుతుందా అది? ఈ మెడికేషన్స్ ఎక్కువ వాడడం వల్లే తలనొప్పి వచ్చింది. సో దానికి ట్రీట్మెంట్ యూజువల్‌గా ఏంటంటే కొద్దిగా వాళ్ళని ఓపికగా ఉండమని చెప్పి మీరు అన్నెసెసరీగా ఎక్కువ అబ్యూజ్ చేశారు కాబట్టి ఈ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పి దానికి ఇంకో రకంగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. మెడికేషన్స్ పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్‌గా వేసుకుంటే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, కిడ్నీ పైన ఒత్తిడి సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకోసం నేను లిమిట్ పెడతాను. ఒక 10 ఇవి ఓన్లీ పెయిన్ వచ్చినప్పుడే వేసుకోండి. నెలకి 10 కన్నా ఎక్కువ దాటకుండా చూసుకోండి. మా లిమిట్ ఏం చేస్తానంటే అవి ఎన్ని వేసుకుంటున్నారో గమనిస్తాను పర్ మంత్. అవి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం వస్తుందంటే నేను ఈ ప్రొఫైలాక్ట్ రోజు వేసుకునే మందుల్లో మార్పులు చేస్తాను. సో దట్ ఇవి తగ్గించుకునేలాగా. సో ఎప్పుడైనా సరే పేషెంట్‌కి ఎప్పుడైనా సరే నోట్ చేసుకొని పెట్టుకోమని చెప్తాను. ఎన్ని వేసుకున్నారు ఈ నెలకి పెయిన్ కిల్లర్స్. దాన్ని బట్టి నేను ట్రీట్మెంట్ అంటే ఎన్ని సార్లు బాగా వచ్చిందో నాకు అర్థమవుతుంది.
సో ఓకే 10 వేసుకుందంటే 10 టైమ్స్ సివియర్ హెడేక్ వచ్చింది. సో నేను ఇచ్చే మెడికేషన్ డోస్ సరిపోవట్లేదో, లేకపోతే ఈ మెడికేషన్ పనిచేయట్లేదో మార్చాలి. నా నా గోల్ ఏంటంటే ఆ పెయిన్ కిల్లర్స్‌ని మంత్‌కి లెస్ దెన్ 3గా పేషెంట్ వేసుకునేలాగా చేయాలి. అది నేను నా సైడ్ నుంచి నేను ట్రై చేయాల్సింది. ఎస్. సో పేషెంట్ 10 టైమ్స్ వేసుకుంటున్నారంటే నేను వీక్‌లో డైలీ వేసుకునే మందులో ఏదో అడ్జస్ట్‌మెంట్ చేయాలి. అదే. అలాంటి కాంప్లికేటెడ్ పేషెంట్ ని ఎవరైనా చూసారా మీరు? అంటే చా- రోగం పెంచుకున్న వాళ్ళో లేదంటే అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి అయితే ప్రాబ్లం లేదండి. ఎందుకంటే దే అడ్హెర్ టు అంటే Yes. వాళ్ళు ఏం చెప్తే దే వింటారు అండ్ రెగ్యులర్ గా ఫాలో అవుతారు. నేను ప్రతి పేషెంట్ పెయిన్ కిల్లర్ రాసినప్పుడు చెప్తాను 10 కన్నా ఎక్కువ వేసుకోవద్దు మంత్. మీరు ఎన్ని వేసుకున్నారో నాకు నెక్స్ట్ ఫాలో అప్ వచ్చినప్పుడు చెప్పండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఇంకా తర్వాత రారు అనుకోండి. లైక్ ఫర్ ఇయర్ 2 ఇయర్స్ రారు. ఇది నాకు పని చేస్తుంది ఊరికే వెళ్ళడం ఎందుకు ఈ టాబ్లెట్ కొనుక్కుంటే వేసుకుంటే అయిపోతుంది. నేననే కాదు ఫర్ ఇన్ జనరల్ ఎవరైనా రాయొచ్చు. జనరల్ ఫిజిషియన్ రాయొచ్చు. ఇంకొకరు ఎవరైనా రాయొచ్చు. తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. పేషెంట్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో వస్తూ ఉంటారు. Yes. సో వాళ్ళు క్రానిక్ గా పెయిన్ కిల్లర్ అబ్యూస్ చేసిన ఇది వేసుకున్నా తగ్గేదండి. ఇప్పుడు తగ్గట్లేదు. ఇంతకుముందు వారానికి ఒకసారి వచ్చేది. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు రోజు వస్తుంది. ఇవన్నీ వేసుకున్నా తగ్గట్లేదు అని వస్తూ ఉంటారు. సో అలా పేషెంట్ రెగ్యులర్ గా వచ్చి కరెక్ట్ ఒపీనియన్ తీసుకొని రెగ్యులర్ గా ఫాలో అవుతే యూజువల్లీ వాళ్ళు ఆ మిస్టేక్స్ చేయరు. ఓవర్ ద కౌంటర్ వేసుకునే వాళ్ళే కొద్దిగా ఎక్కువగా మిస్టేక్స్ చేసేవారు. ప్రాబ్లం కాంప్లికేట్ చేస్తారు. ఎనీవే బహుశా మీ ఇన్ఫర్మేషన్ తోనే సగం తలనొప్పి తగ్గించేశారు అనుకుంటాను. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.